వాళ్ళ రోడ్లకు, డ్రైనేజీలకు మరియు ఇక్కడ బతుకమ్మ ఆడటానికి ఉన్నటువంటి స్థలంలో దీన్ని రాబోయే రోజులలో ఇబ్బంది లేకుండా చేయటానికి మరియు కాజీపేట పోలీస్ స్టేషన్ నుంచి సోమిడి అవతల వరకు ఉన్నటువంటి రోడ్డు సగం కంప్లీట్ అయింది. మిగతా వాటికి కూడా కమిషనర్ గారు, మేయర్ గారు, కమిషనర్ గారు వాటిని అన్నీ కూడా మేము పరిశీలించడం జరిగింది. సుమారు 40 లక్షల రూపాయల రోడ్డుకు ఇలా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మరి గతంలో మేము మొదటికేళ్ళు చెప్తూ ఉన్నాం, కాజీపేటని నిర్లక్ష్యం చేయటబడినది అని మేము గత 5-6 ఏళ్ళకెళ్ళి మొత్తుకుంటూనే ఉన్నాం. ఎంతసేపు కాజీపేటలో ఉన్న వాళ్ళని ఓటు బ్యాంకుగా యూజ్ చేసుకొని వారికి భ్రమలలో పెట్టుకుంటూ అడ్డదారిలో వచ్చింది తప్ప ఏ రోజు అభివృద్ధికి నోచుకోలేదు. కాజీపేటని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటానికే మేము డిసైడ్ అయిపోయి ఇవాళ మీరు చూడండి, కాజీపేట బస్టాండ్ గురించి కానివ్వండి, కాజీపేట బ్రిడ్జ్ గురించి కానివ్వండి, ఇవాళ సోమిడి రోడ్డు 40 ఏళ్ళ కింద పోసినటువంటి రోడ్డు. ఇవాళ అంత మంచి రోడ్డు రోడ్డు వైండింగ్ కూడా దానికి ఇంత పర్సంటేజ్ని దానికి ఆలోచన చేస్తున్నాం. సోమిడి రోడ్డు మెయిన్ రోడ్ ఎంతో ఉపయోగపడే రోడ్ ఇది. మనం బైపాస్ రోడ్డు పోయటానికి కూడా ఇది మెయిన్ రోడ్ కిందకి ఉపయోగపడే రోడ్డు. కాజీపేట షార్ట్ కట్ అయిపోతాయి రోడ్డు. కాబట్టి ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఇవాళ మేము శంకుస్థాపనలు చేసుకుంటూ కొత్త వాటికి విజిట్ చేసి ఎక్కడ డెవలప్ చేయాలనే ఆలోచనతోటి 62వ డివిజన్ కానివ్వండి, 63వ డివిజన్ కానీ కార్పొరేటర్లు కూడా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. వీటిని పూర్తి స్థాయిలో కాజీపేటని ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు మాకు, మేము చేయడానికి అలా కొబ్బరికాయలు కొడటానికో ప్రారంభించడానికో. మేము గతం తిరిగా కొబ్బరికాయలు కొట్టి వదిలిపెట్టే వాళ్ళం కాదు. కొబ్బరికాయలు కొట్టిన ఎన్ని రోజులలోనే వర్క్ కంప్లీట్ చేసి చూపించే బాధ్యత మాదని చెప్పి మేము చెప్పాం. ఇప్పుడు ఏదైనా అభివృద్ధి గురించి అడిగితేనే చెప్పగలుగుతా. కోడిగుడ్డు మీద ఈకలు బిక్తా అంటే నేను ఏం చేయాలి మీకు? ఇప్పుడు అందులో క్లియర్గా నీళ్ళన్నీ ఒక దగ్గర జమ కాకుండా ప్లేట్లు పెట్టి తాంబూలాలు పెట్టి మన సాంప్రదాయాన్ని ప్రదర్శించినాం. అందులో ఒక ఆమె తెలిసి తెలియక కాలిన టవాల్తో తుడిచినందుకు ఇంత రాదాంతం అవసరం అంటారా? బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ ఉన్న ఏ ఎదవ కూడా ఆ మాట మాట్లాడొద్దు. ఎందుకంటున్నా అంటే వారు చేసినవి చెప్పుకోవడానికి ఏమీ లేవు. మేము ఇలా గర్వంగా కాజీపేటకి చేసినాం. 50 చెప్తా నేను చేసినవి, నువ్వు చెప్పు 2. ఈ కబ్జాలు, ఆగుంటాలు, ఇది తప్ప నువ్వు చేసింది ఏంటిదో చెప్పు, దొరకాయి మీకు. అరే తెలిసి తెలియక అంత పెద్ద కార్యక్రమాన్ని హనుమకొండ, వరంగల్ జిల్లాని ప్రపంచ దేశాలకు చూపించి టూరిజం డెవలప్మెంట్ కోసం ఇంత శ్రద్ధతోటి తీసుకొచ్చి పెడితే గింతంత తప్పు ఏదో జరిగిందని గింత భూతద్దంలో అదే చూపించేది ఏదో వాళ్ళని తీసుకొచ్చిన అభివృద్ధి చేసి చూపిస్తే ఇవాళ మనం ఎక్కడుండేటోళ్ళం. దయచేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి వెధవలకు పని పాట లేదు. భూతద్దాలు పట్టుకొని తిరుగుతున్నారు, ఎప్పుడు ఎట్ట తప్పు దొరకబడదామా అని. వాళ్ళకి ఇదే పని. ఆ ఎదవలకు నేను ఒకటే అడుగుతున్నా, మీ ద్వారా మీరు చేసినవి చెప్పుకోండి రా బాబు. మీ విజన్ ఏందో చెప్పుకోండి, చెయ్యబోయేది ఏందో చెప్పుకోండి. మేము అధికార పార్టీలో ఉన్నాం. మేమైనా తప్పులు చేస్తే తప్పులను ఏలెత్తి చూపియండి తప్ప కోడిగుడ్డు మీద ఈకలు పీకకండి, అది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను.